ప్రాచీన కళలకు ప్రాధాన్యతను ఇచ్చే విధంగా కోలాట శిక్షణ ఇస్తున్నట్లు మాస్టర్ తోగోటి రమేష్ చారి తెలిపారు. సనాతన ధర్మాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. నల్గొండ పట్టణ శ్రీనగర్ కాలనీలో ఘనంగా జడకొప్పు కోలాట ప్రదర్శన నిర్వహించారు. గత నెల రోజుల నుండి 20 మంది మహిళలు మాస్టర్ తోగోటి రమేష్ చారి ఆధ్వర్యంలో శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం ముగింపు ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాస్టర్ తోగోటి రమేష్ చారి మాట్లాడుతూ ప్రాచీన కళలకు ప్రాధాన్యతను ఇచ్చే విధంగా సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం కోసం ఈ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ముందు మరిన్ని కోలాట బృందాలను తయారు చేస్తానని తెలిపారు. కూచిపూడి నృత్యంలో వేసవి శిక్షణ తరగతులను రవీంద్రనగర్లో సరస్వతి శిశు మందిర్ స్కూల్లో, రామగిరి ఎస్పీఆర్ స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఈ కోలాట ప్రదర్శనను తిలకించడానికి కాలనీ ప్రజలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పట్టణం శ్రీనగర్ కాలనీలో గత 30 రోజుల నుండి మహిళలు కోలాటంలో శిక్షణ పొందిన తర్వాత ఈరోజు ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా కోలాట ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. స్థానికంగా ఉన్నటువంటి నాయకుల సహకారంతో ఈరోజు కోలాట శిక్షణ శిబిరాన్ని నిర్వహించుకొని ఈరోజు ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా మన ప్రాచీన కళల్ని పెంపొందించే ఉద్దేశంతో మన ధర్మాన్ని కాపాడుకోవడం కోసం పెద్దవాళ్ళకి కోలాటంతో చిన్నారులకి వేసవి శిబిరంలో కూచిపూడి నృత్య వేసవి శిక్షణ శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా చిన్నారులు, పెద్దలు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా చిన్నారులను ప్రోత్సహించి వేసవి శిక్షణ శిబిరంలో కూడా చిన్నారులని అధిక సంఖ్యలో వేసవి శిక్షణ శిబిరంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క శిక్షణ శిబిరం స్థానికంగా ఉన్నటువంటి రవీంద్రనగర్ కాలనీలో ఉన్నటువంటి శిశు మందిర్ స్కూల్లో ఒక శిక్షణ శిబిరం ఉంటుంది. తర్వాత ఎస్పీఆర్ స్కూల్లో కాయింపు ఉన్నది. ఈ యొక్క అవకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకొని చిన్నప్పటి నుంచే కళల పట్ల చిన్నారులకు అవగాహన కల్పించాలనే సత్సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. రమేష్ మాస్టర్ గారు మాకు శ్రీనగర్ కాలనీలో చాలా చక్కగా కోలాట శిక్షణ అందించారు. మా మహిళలకి చాలా ప్రోత్సాహంతో కోలాట శిక్షణ అందించారు. మేము 12 ఆటలు నేర్చుకున్నాము. చాలా చక్కగా ఈరోజు ప్రోగ్రాం చేసుకుంటున్నాము.